ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా న్యాయం జరుగుతూ ఉంది. దీనికి ఉదాహరణ ఈరోజు తల్లికి వందనటువంటిది మొన్న ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ పథకంలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లకి ఇచ్చి ఉన్న పిల్లలని అందరినీ కూడా మరి గేదెలు కాసుకునేటువంటి పరిస్థితి. ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 13,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకి ఇది చెంపపెట్టు. ఈరోజు వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉన్నారు. ఒక పక్కన గ్రామాల్లో వార్డుల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు చాలా సంతోషిస్తుంటే వైసీపీ నాయకులు చాలా బాధపడిపోతూ ఉన్నారు. ఇది ఎలా ఇవ్వగలిగారు, ఇది ఎలాగ ఫెయిల్ అవుతారనేటువంటి పరిస్థితుల్లో పెద్ద ఆలోచన చేసి ఈ తెలుగుదేశం జనసేన మీద దుష్ప్రచారం చేసి తద్వారా ఓట్లు సంపాదించారని ఒక పరిస్థితులు ఉన్నప్పుడు ఈరోజు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇది పెద్ద చంపపెట్టు. అలాగే రైతులకు కూడా త్వరలోనే రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది, 20,000 రూపాయలు. ఇవన్నీ అలాగే ఏదైతే సూపర్ 6 ఉన్నాయో అన్నీ ఈ ప్రభుత్వం అమలు జరుగుతుంది. సూపర్ 6 పథకాలు అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా మరికొన్ని పథకాలు ఉన్నాయి వాటి రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ ఇచ్చేటువంటి ఇంకా పథకాలు ఇచ్చిన తర్వాత పూర్తిగా వైసీపీ పార్టీ పూర్తిగా మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భం తెలియజేస్తూ చాలా తీసుకున్నాను.